హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? భోజనాలు చేసారా? మేము కూడా చక్కగా చపాతీ కర్రీ తినేసి హ్యాపీగా పైకి వచ్చేసామండి. ఇవాళ వైశాఖ పౌర్ణమి కదా. పౌర్ణమి నాడు కాస్త మన కోసం స్పెండ్ చేద్దాం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట. ఎందుకంటే వేడి చాలా భయంకరంగా ఉందండి, నార్మల్గా లేదు వేడి. అందుకని అందులో కూడా పోనీ ఆ వేడైనా కూడా వేడి కూడా ఒక బాగుంది. వెన్నెలలోనే వేడి ఏలను, వేడిమిలోనే చల్లనేలను, ఈ మాయయేమో జాబిలి, ఈ మాయయేమో జాబిలి అన్నారు కదా మరి. అందుకని వేడిగా ఉన్న వెన్నెలైనా చూద్దామని చూడండి. వెళ్ళిపోదాం అని చిన్నపిల్లల్లాగా వచ్చేసి చూడండి. నీకు మమ్మీస్ చూస్తున్నారు సిజు, నువ్వు సింహపిల్లలా ఉంటారు మహాలక్ష్మి గారు. నీకు ఎలా ఉంది? నీకు నచ్చలేదా? వేడికి ఉండలేకపోతున్నావా నువ్వు? సారీరా, వెళ్ళిపోదాంరా. నీ డిక్కీ కూడా వేడిగా ఉన్నట్టుంది. మొహం చూడండి ఎంత బెంగగా పెట్టేసింది ఇది. వెన్నెల్లో మేము కూడాను అదిగొట్టండి, వైశాఖ పౌర్ణమి చందమామ కదా, చాలా బాగుంది కదా. సో ఇవి మిస్ అయిపోయి ఏసీల్లో ఎవరు కూర్చుంటారండి? సుఖమే, కాకపోతే ఏంటంటే ఈ సుఖం ప్రకృతి, అది మానవ నిర్మితం. కానివ్వండి, ఆ మాత్రం కరెంటు పోయినా ఏసీ పని చేయకపోయినా మనం ఏం చేయగలం చెప్పండి. సో ఇంకేంటి విశేషాలు? మా చిన్నప్పుడు కూడా అలాగే వెన్నెల్లోని కుర్చీలు వేసుకుని కూర్చోవటం, ఇంటి పని కోసమో దేనికోసమో ఇసుకలు పోగు పెడితే ఆ ఇసుకల్లోనేమో గుళ్ళు కట్టుకోవటము, తర్వాత ఇసుకలో కూర్చొని ఆడుకోవటం, 5 రాళ్ళ ఆట ఆడుకోవడం, ఇలాంటివన్నీ చేసుకునేవాళ్ళం. సో ఇప్పుడు అవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి, సౌందర్య గారు చెప్పినట్టు, మన సోదరి. సో అందరికీ కూడానండి వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. నా హ్యాపీనెస్ అంతా పాటలతోనే కదండి. అందుకని ఈ వెన్నెల ఎంతవరకు ఉండాలి అని నేను అనుకుంటున్నాను అంటే, చల్లటి వెన్నెల, ఎన్ని చికాకులు వచ్చినా ఆగని వెన్నెల. కోడి కూసే జాముదాకా తోడురారా చందురుడా, కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడ, కోడి కూసే జాముదాకా తోడురారా చందురుడా. ఎంత హాయిగా ఉంది చూడండి. అందులో ఉండే భావాలు అర్థమైతే ఇంకా ఆనందం. ఏమంటారు? నచ్చితే లైక్ చేయండి. ప్రశాంత్